విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా వచ్చే సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరపాలని పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎకనామిక్స్ హెచ్ఓడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వెంకటేశ్వర అధ్యక్షత వహించగా కాలేజ్ ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. సదస్సులో ఎన్ఎస్ఓ ఆఫీసును శ్రీనివాస్ వచ్చి పెరుగుతున్న జనాభా కారణంగా వచ్చే సమస్యలను వివరించారు. పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎకనామిక్స్ హెచ్ఎండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1989 సంవత్సరం నుండి ప్రతి ఏటా జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్ సర్కిల్ ఆఫీసర్ గారు మన శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారు పీపీటీ ప్రజెంటేషన్ చేశారు. అలాగే యూపర్మెంట్ నుంచి ఒక ఏఎస్ఓ గారు కూడా వచ్చి మనకి ప్రోగ్రామ్ మనకి రిసోర్స్ పర్సన్ గా వచ్చారండి. ఈరోజు ఎందుకంటే ఈ రోజు యొక్క ప్రాసెస్ ఏంటంటే 1989 జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు చేరుకున్నప్పుడు వెంటనే ప్రపంచం అంతా కూడా ఒక జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూలై 11న జనాభా మన వరల్డ్ పాపులేషన్ డేని నిర్వహించి ఈ వరల్డ్ పాపులేషన్ ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్ పాపులేషన్ వల్ల జరిగేటువంటి ఛాలెంజెస్ అన్ని కూడా ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ప్రతి సంవత్సరం ఒక మన చర్చలు అవి జరపాలనే ఉద్దేశంతో జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుందని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు దీనికి అలాగే దాని సందర్భంగానే ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో జూలై 11న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటామండి. గతంలో అయితే మన ఎన్ఎస్ఓ ఆఫీస్ స్టేట్ ఎన్ఎస్ఓ ఆఫీస్ కిరణ్ కుమార్ సార్ డైరెక్టర్ గారు వచ్చి మాట్లాడడం జరిగిందండి. ఈ సంవత్సరం మన కాకినాడ డిస్ట్రిక్ట్ ఎన్ఎస్ఓ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ గారిని పంపించడం జరిగిందండి. వారి ద్వారా ఒక పీపీటీ ప్రదర్శన చేసి ఈ జనాభా విపరీతంగా పెరుగుతున్న జనాభా వల్ల దీని మామూలుగా ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగిందండి. పిల్లలకి చాలా చక్కటి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది.